ఈ రెసిపీ మీకు ఎప్పటి నుండో చూపించాలనుకుంటున్నాను. ఏం లేదండి, దోసకాయ టమాటా పచ్చడి. దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. నేనైతే నువ్వులు పల్లీలు కూడా వేస్తాను, అలానే ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి దోసకాయ టమాటా ముక్కలు. ఈ దోసకాయల గురించి అయితే మీకు ఒకటి చెప్పాలండి. ఏం లేదండి, ఈ దోసకాయలు అసలు మా ఊర్లో ఈ దోసకాయలు అనేటివి తెలియదు. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ దోసకాయలు ఇక్కడ కొనడం వాడటం ఇలా అందరిని చూసి అయితే నేర్చుకున్నాను. కాకపోతే ఈ దోసకాయ పచ్చడికి అయితే మేము ఫ్యాన్స్ అండి. నా పచ్చడికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. నేను ఈ పచ్చడికి అయితే పల్లీలు అలానే నువ్వులు ఉంటే నువ్వులు పల్లీలు రెండు అయితే యాడ్ చేస్తాను. ఒక్కొక్కసారి ఉట్టు పల్లీలతోనే చేస్తాను. ముందుగా ఆయిల్ హీటెక్కాక ధనియాలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత ఒక్కొక్కటిగా నువ్వులు ఇవన్నీ మనం వేసుకొని ఇవి వేయించి పక్కనైతే పెట్టుకోవాలి. సిమ్లో బాగా వేయించుకోవాలి, అప్పుడే మనకు పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఇవైతే ఏగిపోయినాయి చూడండి. ఇక వీటిని అయితే పక్కకి తీసేసి ఇప్పుడు ఇదే బాండీలో మనం ఇంకాస్త ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా దోసకాయ ముక్కలు అయితే వేయించుకోవాలి దీంట్లో వేసి. ఈ పచ్చడి అయితే అందరూ చేస్తుంటారు, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది మీకు చూపించాలనుకున్నాను. ఇన్నాళ్ళకైతే కుదిరింది ఈ పచ్చడి రెసిపీ చూపించడానికి. ఇక ఈ టమాటా దోసకాయ ముక్కలు అయితే కాస్త మగ్గితే మనకు సరిపోతుంది. దాంట్లో కాస్త చింతపండు కూడా వేసుకోవాలి, అలానే చిటికెడు పసుపు కూడా వేసుకుంటే ఇవన్నీ మొత్తగా మంచిగా మగ్గిపోతే బాగుంటుంది. అలానే పచ్చళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మాకైతే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం, స్పెషల్లీ మా తమ్ముడికి నాకండి, అలానే మా అమ్మాయికి కూడా. మా వారు కాస్త తక్కువే తినేది. ఈ పచ్చడికి అయితే ఫుల్ ఫ్యాన్స్ అండి మేమైతే. అలానే నా పచ్చడికి కూడా ఫ్యాన్స్ ఉన్నారండి. మా ఆఫీస్లో అమ్మాయిలు అయితే మీరు చాలా బాగా చేస్తారు పచ్చడి, తీసుకురండి మేడం ఎప్పుడైనా అంటారు. ఇక నాకైతే ఈరోజు కుదిరింది, ఇక చేస్తున్నాను. అలానే మీకు కూడా చూపిస్తే ఎవరైనా ట్రై చేస్తారని. ఇవైతే మగ్గిపోయినాయి, ఇలా మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు తర్వాత అయితే మనం మిక్సీలో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు అవి రుబ్బుకోవాలి. ఆ తర్వాత టమాటా వేసుకోవాలి. చూడండి ఇట్లా కచ్చాబిచ్చగా అయితే బాగుంటుంది. రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక మనకి రోడ్లు అయితే అందుబాటులో లేదు, మనం మిక్సీలోనే. వీడియో నచ్చితే లైక్ చేయండి.